హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో పెసరావళ్ళు తయారు చేయడం చూపిస్తున్నాను. అయితే అందరం మినపావళ్ళను మాత్రమే చేసుకుంటాము, కానీ ఈ పెసరావళ్ళు చాలా బాగుంటాయి. సో దీంట్లో ఫుల్ ఫైబర్ ఉంటుంది కదా. ఈ ఆవళ్ళను అందరూ డయాబెటీస్ కూడా ఫుల్గా లాగించేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చేయటం కూడా చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. గిన్నెలోకి గ్లాస్తో 1 గ్లాసు పొట్టు పెసరపప్పుని వేస్తున్నాను. ఈ పొట్టు పెసరపప్పుతోనే పెసర పునుకులైనా పెసరావళ్ళైనా చేసుకోవాలి. అప్పుడే మనకి పునుకులైనా వడలైనా గుల్లగా వస్తాయి. ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ వేసి 3-4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత పప్పును కడిగేసుకోవాలి. ఇలా అక్కడక్కడ కొద్దిగా పొట్టు ఉన్నా పర్వాలేదు. పప్పును కడిగి గాలించి తీసుకోవాలి. ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి. ఇలా కడిగిన తర్వాత మొత్తం వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు. మిక్సీ జారులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవడలకి కాబట్టి మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గారెల పిండిని ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కొద్దిగా ఏమైనా లూజుగా వస్తే కంగారు పడకుండా 2 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను కలిపి పక్కన ఒక 10 మినిట్స్ ఉంచితే గట్టిపడుతుంది. లేకుంటే 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టినా గట్టిపడుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఆవడ వేసేటప్పుడు పెరుగులో కూడా సాల్ట్ వేసుకుంటాము కాబట్టి 1/2 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి. ఆ చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి. తప్పకుండా బేకింగ్ సోడాని వేసుకోవాలి. అస్సలు స్కిప్ చేయకూడదు. స్టవ్ పై ఆయిల్ని పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత చేతికి ఫస్ట్ ఒక్కసారే నీళ్ళను తడి చేసుకొని చిన్న ముద్దను తీసుకొని వడగా ఒత్తి ఆయిల్లో వేసుకోవాలి. హీట్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. డార్క్ కలర్లో వేగనివ్వకూడదు. లోపల వేగి పైన లైట్ కలర్గా ఉన్నప్పుడే తీసేయాలి. అప్పుడే వడల్లో పెరుగు బాగా పీల్చుకుంటాయి. ఈ విధంగా లైట్ కలర్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇలా మిగిలిన వడలను కూడా వేసేసుకోవడమే. వడలు లైట్గా చల్లారిన తర్వాత వాటర్లో వేసుకోవాలి. డైరెక్ట్గా పెరుగులో వేసేయకూడదు. వాటర్లో వేసిన వడలను పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటికి 1/2 లీటర్ పెరుగు పడుతుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. వడలు మునిగేంత వరకు పెరుగుని వేసుకోవాలి. వడలు పెరుగుని పీల్చుకుంటాయి. ఇందులోకి సన్నగా కట్ చేసిన మిర్చి 1, సన్నగా కట్ చేసిన ఆనియన్ 1 ఇలా వడలపైన పచ్చిగానే వేసుకోవాలి. అప్పుడే వడలతో పాటు పచ్చి ఆనియన్స్ తింటూ ఉంటే బాగుంటాయి. మూత పెట్టి 1 గంట పక్కన పెట్టుకోవాలి. వడలు పెరుగును బాగా పీల్చుకుంటాయి. స్టవ్ పై పోపు మూకిడిని పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువను వేసి ఒకసారి కలిపి పోపు ఇలా వేగగానే పెరుగు ఆవళ్ళ పైన వేసేసుకోవాలి. సో పెసరావళ్ళు పెరుగును పీల్చుకొని సాఫ్ట్గా పెద్దగా అయ్యాయి.
ఇంతేనండి, కమ్మగా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే పెరుగు ఆవళ్ళు రెడీ. ఈ ఆవళ్ళను నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. సో ఇలా పెసర ఆవళ్ళను తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.